ఇక ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో తాత మధు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అన్న మాకు ఈడ పని కావట్లేదు అని. ఎందుకు కావట్లేదంటే మన అధికారం లేదు కాబట్టి కావట్లేదు. అది వాస్తవం మనందరి. కాబట్టి మనము ప్రజలకి సేవ చేయాలి అని అనుకున్నట్టయితే మనం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గరుండి వారి ప్రాబ్లమ్స్ ఏంటి, వారు ఏమనుకుంటున్నారు అనేటువంటి దాన్ని ఇవాళ 4 నెలల్లో ప్రజల్లో మార్పు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు, ఏ హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఖచ్చితంగా మార్పు వస్తుంది. కానీ నేనేమంటున్నానంటే మళ్ళా మనం తిరిగి పవర్లోకి రావాలంటే నామా నాగేశ్వరరావు గారు గెలవాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా గత 10 సంవత్సరాలుగా పార్టీ కోసం వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, వేదిక ముందు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు. కానీ మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు మనకు ప్రజలు మళ్ళా ఒక్కసారి కేసీఆర్ గారి వైపు, ఈ జిల్లాలో ఉన్న నాయకుల వైపు ప్రజలు చూస్తున్నారు. ఆ చూసేటువంటి క్రమాన్ని మనం అందిపుచ్చుకొని మనం మీకున్నటువంటి డివిజన్లలో 60 కార్పొరేట్ డివిజన్లు ఉన్నాయి, అలాగే ఒక మండలం ఉంది. మండలంలో ఉన్న నాయకులు, కార్పొరేషన్ డివిజన్లో ఉన్న నాయకులందరూ కూడా మీ డివిజన్లలో పనిచేయాలి. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికల్లో ఎక్కడ కూడా మన అడావుడి ఆడంబరాలు, లేకపోతే మైకుల గోల, లేకపోతే టపాకాయల గోల, లేక పూలదండలు వేసుకోవటం, పూలు చల్లుకోవటం, డీజేలు పెట్టుకోవటం కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళి మీ డివిజన్లలో ప్రజలు ఏమనుకుంటున్నారు, కేసీఆర్ గారు ఇచ్చిన వాటిని ఈ ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రజలు అనుకుంటున్నారు. ఖమ్మంలో ఎప్పుడు కూడా ఇంతవరకు గత 8 సంవత్సరాలు ఇంత నీటి ఎద్దడి లేదు. ఎప్పుడు కూడా దానవాయగూడెం చెక్ డ్యామ్ ఇంతవరకు ఎండిపోలేదు. ఖమ్మంలో వారం రోజులు నీళ్ళు ఎప్పుడు ఆగిపోలేదు. లేదా ఖమ్మంలో అభివృద్ధి ఎందుకు ఆగిపోయింది? ఎందుకంటే నేను అనేక సందర్భాలు నిన్నగడ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కాల్ చేశాం. ఖమ్మంలో పారిశుధ్యం కుంటుపడ్డది, వాస్తవం. ఇది చాలామంది ఉద్యోగులు అనుకున్న వాస్తవం. ఇలా కొన్ని వందల సమస్యలు ఖమ్మంలో ఉన్నాయి. మనం అభివృద్ధి చేయలేదా? ఎందుకంటే అభివృద్ధి చేశాం, బ్రహ్మాండంగా చేసాం. రాష్ట్రంలో ఏ నగరం ఏ అభివృద్ధి జరగనంత ఖమ్మం అభివృద్ధి జరిగింది. కానీ ఎక్కడో తేడా కొట్టింది. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజల్లో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరెవరు కూడా మీ డివిజన్ల నుంచి బయటికి రావద్దు. దయచేసి మీ డివిజన్ కార్పొరేటర్ అయినా, డివిజన్ అధ్యక్షులైనా, డివిజన్ నాయకులైనా మీ డివిజన్లలో పనిచేయండి దయచేసి. ఎవరైతే నగర కన్వీనింగ్ కమిటీ లేదా జోనల్ కమిటీలో ఉన్న బాధ్యులు మీ ఏరియాని కోఆర్డినేట్ చేస్తారు గౌరవ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో. మీరందరూ కూడా ఆ విధంగా పనిచేస్తే ఫలితాలు వస్తాయనేటువంటిది మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. అట్లాగే నామా నాగేశ్వరరావు గారి గురించి మీ అందరికీ నాకంటే ఎక్కువ బాగా తెలుసు. నామా నాగేశ్వరరావు గారు ఒక ఆజాత శత్రువు. నామా నాగేశ్వరరావు గారు ఒక సీనియరు. నామా నాగేశ్వరరావు గారు ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో ప్లస్ మన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటరీ నాయకుడిగా పనిచేసేటువంటి అవకాశం వచ్చినటువంటి ఏకైక తెలుగు బిడ్డ నామా నాగేశ్వరరావు గారు. పార్లమెంటు చాలామంది మాటలు చెప్తారు. మనకు కూడా ఇక్కడ 10 మందో 12 మందో ఎంపీలు అయ్యారు. ఎవరెవరు ఈ యొక్క నియోజకవర్గానికి ఏం చేశారనేది మీరు తెలుసుకొని మీరు ప్రజలకు చెప్తే అర్థమవుతుంది. జనానికి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే చాలామంది ఇలా మంత్రిగా ఉన్నాయని కూడా అంతకుముందు ఎంపీగా చేశాడు, ఇంతకుముందు ఎంపీలు చేశారు, చాలామంది చేశారు. కానీ ఎవడు కూడా ఖమ్మంలో కానీ ఖమ్మం నియోజకవర్గంలో ఒక తట్టెడు మట్టిపోయలేదు. నామా నాగేశ్వరరావు గారు ఎంపీ కాకముందు ఈ జిల్లాలో ఒక్క జాతీయ రహదారి 1 కిలోమీటర్ కూడా లేదు. ఇవాళ వచ్చిన జాతీయ రహదారులు అన్నిటి వెనకాల మన యొక్క పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇవాళ తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రం రావటం కోసం ఆ రోజు టీడీపీలో ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రం రావాలని పార్లమెంటులో ఫస్ట్ ఓటు వేసినటువంటి వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. వచ్చిన తెలంగాణ హక్కుల కోసం నిలబడి పోట్లాడ చేసింది నామా నాగేశ్వరరావు గారు. పార్లమెంటులో మన రాష్ట్రం నుంచి 17 మంది ఎంపీలు ఉంటే ఆ రోజు ఇక్కడ మోడీ, అక్కడ అమిత్ షా పార్లమెంట్లో కూర్చుంటే వాళ్ళని చూడగానే ప్యాంట్లు దడుచుకునేటువంటి నాయకులు పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్రంలో ఉంటే అక్కడ మోడీ ఉన్నా, అమిత్ షా ఉన్నా నాకేంటి, నేను ప్రజలకు ఇచ్చిన మాట కోసం, తెలంగాణ బిడ్డల కోసం కొట్లాడుతాని పార్లమెంట్లో కొట్లాడిన నాయకుడు నామా నాగేశ్వరరావు గారు. ఈరోజు రైతులందరూ కూడా భారతదేశ వ్యాపితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఏ రైతు బిడ్డకు కూడా అన్యాయం జరగకూడదని చెప్పేసి రైతులకు బాసటగా నిలిచినటువంటి నాయకుడు నామా నాగేశ్వరరావు గారు. ఇవాళ పార్లమెంటులో 543 మంది పార్లమెంటు సభ్యులు ఉంటే
అందులో మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, అలాగే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఎవరున్నా కానీ 543 మందిలో అత్యధిక ఆదర శాతం ఉన్నటువంటి నాయకుడు మన పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు గారు. కాబట్టి పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు గారు ఎప్పుడో విజయం సాధించాడు. ఆయన మీద పోటీ చేయడానికి 1 డజన్ మంది వచ్చారు. ఒక మంత్రి గారి భార్య, ఇంకో మంత్రి గారి కొడుకు, ఒక మంత్రి గారి తమ్ముడు, వారు కాదని ఇంకో 4. ఈరోజు కూడా ఈరోజు సాయంత్రం డిక్లేర్ అవుద్దట. ఈ వేదిక మీద నుంచి మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా, నామా నాగేశ్వరరావు గారు రాజకీయాలు మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా కనీసం నెక్కర్లు వేసుకోలేదు, రాజకీయ ఓనమాలు తెలవదు. కాబట్టి మనకు మన అభ్యర్థి బలం, కేసీఆర్ గారి బలం, కార్యకర్తల యొక్క బలం. ఈ బలంతో నామా నాగేశ్వరరావు గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉందని తెలియజేస్తున్నాను. మీరు ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరి యొక్క కృషి, వేదిక ముందున్నటువంటి కార్యకర్తలు నాయకులందరి కృషి వల్ల 25,000 పైగా మెజారిటీ ఇచ్చిన మీ అందరికి కూడా ఈరోజు మరొక్కసారి గుర్తు చేస్తూ ఆ మెజారిటీ దిశగా మీరంతా పనిచేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఒక్కసారి మన అజయ్ గారు మాట్లాడే ముందు మీరు కూడా కొద్దిగా జోష్లో ఉండండి, కొద్దిగా చేతులెత్తండి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. నామా నాగేశ్వరరావు గారి కారు గుర్తుకే మన ఓటు, నామా నాగేశ్వరరావు గారి కారు గుర్తుకే మన ఓటు.